సో ఎనీవే సార్, ఇప్పుడు ఇంకొక టాపిక్ ఏంటంటే నిన్న కల్వకుంట్ల కవిత గారు ఏవైతే టాపిక్స్ మాట్లాడున్నారో ఆవిడ చేసిన కామెంట్స్, ముఖ్యంగా డీజీపీ మహేందర్ రెడ్డి గారి విషయంలో ఒకటి డీజీపీ మహేందర్ రెడ్డి విషయంలో ఆవిడ రాష్ట్ర గీతం విషయంలో రెండింటి విషయంలో చేశారు. ముందు రాష్ట్ర తెలంగాణ తల్లి విషయానికి వస్తే కూడా రేవంత్ రెడ్డికి సంబంధించి కూడా ఆవిడ చాలా కామెంట్స్ చేసిన సందర్భాలు కనిపించాయి. దీనికి సంబంధించి రాష్ట్ర గీతం విషయానికి వచ్చేసరికి ఆవిడ నిన్న ఒక మాట అన్నారు, అది ఖచ్చితంగా అభ్యంతరకరం. ఏ రాష్ట్రానికి రాష్ట్ర గీతం లేదు, ఒక రాష్ట్రానికి రాష్ట్ర గీతం రాష్ట్ర జెండా ఉండాలని ప్రయత్నం జరిగింది, అది మన జమ్మూ కాశ్మీర్లో జరిగింది, కర్ణాటకలో జరిగింది తప్ప ఇంకెక్కడా లేదు అన్నారు. ఆవిడకి తెలియదేమో 14 రాష్ట్రాలకి రాష్ట్ర గీతం ఉంది. 1975లో మా తెలుగు తల్లికి మల్లెపూ దండ అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొదటిది ఏర్పాటు చేసుకుంటే 2023 సంవత్సరంలో వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం అంటే మన జాతీయ గీతాన్ని రాసినట్టు రవీంద్రనాథ్ ఠాగూర్ రాసినటువంటి మరో గీతాన్ని వాళ్ళ రాష్ట్ర గీతంగా యాక్సెప్ట్ చేసుకున్నాయి. 14 రాష్ట్రాలకి ఇప్పటికే జాతీయ గీతం ఉంది. 15వ రాష్ట్రంగా తెలంగాణ ఉంది వాళ్ళ జయ జయ హే పేరిట. ఇంత పెద్ద విషయాన్ని ఆవిడ ఎట్లా మర్చిపోయిందో, ఆవిడకి మరి ఎట్లా చెప్పిందో తెలియదు. ఆవిడ 2 విషయాన్ని కలపడానికి ప్రయత్నం చేశారు. ఒకటి, రాష్ట్రానికి ప్రత్యేక జెండా విషయంలో ఖచ్చితంగా వివాదం ఉంది, దాన్ని సుప్రీంకోర్టు అడ్డుకుంది. రాష్ట్రానికి ప్రత్యేక జెండా విషయంలో ఆర్టికల్ 370 అమల్లో ఉన్నన్ని రోజులు కాశ్మీర్లో, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో జమ్మూ కాశ్మీర్కి ప్రత్యేక జెండా ఉండేది. జమ్మూ కాశ్మీర్ స్వయం ప్రత్యేక ప్రతిపత్తి విషయంలో జమ్మూ కాశ్మీర్కి రాజ్యాంగం ఇచ్చినటువంటి అవకాశం అది. భారత ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్ని కలుపుకునేటప్పుడు, కాశ్మీర్ సంస్థానాన్ని కలుపుకునేటప్పుడు ఆ రాష్ట్రానికి ఇచ్చినటువంటి అవకాశం అది. దాన్ని 370 ఆర్టికల్ని రద్దు చేసిన తర్వాత ఆ పరిస్థితి పోయింది. అప్పటి వరకు అది కొనసాగింది. కర్ణాటక ప్రయత్నం చేస్తే దాన్ని సుప్రీంకోర్టుకు వెళ్ళి అడ్డుకున్నారు. అది అంతవరకు క్లియర్. కానీ దాన్ని రాష్ట్ర గీతాన్ని కలపడం మాత్రం ఇట్స్ ఎ రియల్లీ అ ఫన్నీ థింగ్ బై అండ్ నాలెడ్జబుల్ పొలిటీషియన్ లైక్ కల్వకుంట్ల కవిత. కల్వకుంట్ల కవిత చాలా అంటే డిక్షన్తో మాట్లాడతారు, చాలా సబ్జెక్ట్తో మాట్లాడతారు అని అనుకునే వాళ్ళందరికీ కల్వకుంట్ల కవిత ఈరోజు కొంచెం ధక్కా ఇచ్చారు. కల్వకుంట్ల కవిత ఇది కంప్లీట్ చేసి మళ్ళీ అక్కడికి వస్తా. అయితే ఈ రాష్ట్ర గీతం ఏదైతే ఉందో, రాష్ట్ర గీతం విషయంలో ఆవిడ చేసినటువంటి వ్యాఖ్యలు ఖచ్చితంగా అభ్యంతరకరం. 14 రాష్ట్రాలకి ఆల్రెడీ రాష్ట్ర గీతం ఉందమ్మా. ఆ రాష్ట్ర గీతంలో అన్ని లిస్టు కూడా కావాలంటే అక్కడే ఉన్నాయి పేపర్స్, మొత్తం చదివి వినిపిస్తాను. కానీ రాష్ట్ర గీతం విషయంలో మీ వ్యాఖ్యలు ఖచ్చితంగా అభ్యంతరం. ఇక